ప్రీవియస్‌గా పెట్టిన 2 వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ అయితే గమనించా. అవేంటంటే, "ఏంటి బ్రో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్సు చాలా తక్కువ పెట్టావు. మాకింకా గావాలి" అని చెప్పి. యాక్చువల్‌గా 'బెన్ 10' టైమ్‌లైన్ ఎండింగ్‌కొచ్చేసింది. ఎండింగ్‌లోని గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ పెట్టాలి అంటే, ముందు స్టోరీలోని వాటిని సెటప్ చేయాలి. అలా సెటప్ చేసిన స్టోరీనే ప్రీవియస్ 2 పార్ట్స్ అనమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, 6 కొట్టాలంటే 2 బాల్స్‌ని వదిలేయాలంటారు కదా! అలాంటిది నేను సెంచరీ కొట్టడానికి ట్రై చేస్తున్నాను. అందువల్లే ఆ వీడియోస్‌లోని అంతగా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ కనిపించవు. ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఇప్పటి నుంచి గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలానే మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన 'బెన్ 10' టైమ్‌లైన్ ఎండ్ కాబోతుంది. ఈ వీడియో తర్వాత 'బెన్ 10' టైమ్‌లైన్‌లోని కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడే మన 'బెన్ 10' టైమ్‌లైన్‌కి ఎండింగ్. సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. అంటే ఇంకా 'బెన్ 10' టైమ్‌లైన్‌లో మిగిలింది కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ మాత్రమే. ఈ వీడియోలో నేను మీకు ఫుల్ మీల్స్ పెట్టేస్తా. కానీ రాబోయే ఆ వీడియోలో మాత్రం రెడీ అయిపోండి. దమ్ బిర్యానీ పెడతాను. ప్రతి సీను కూడా క్లైమాక్స్‌లా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే అది మీకే అర్థమవుతుంది. సో, ఇక్కడి దాకా చూసారంటే ఆల్రెడీ మీరు మన 'బెన్ 10' టైమ్‌లైన్‌ని చూసే ఉంటారు. ప్రీవియస్ వీడియోస్ కనుక మిస్ అయితే ఆ వీడియోస్ చూసొచ్చే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే 'బెన్ 10' క్లైమాక్స్ ఎపిసోడ్ ఫాస్ట్‌గా రావాలి అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి. గుద్దితే లైక్ బటన్ బద్దలైపోవాలి. అలాగే మీరు గాని ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన వెంటనే మీకే తెలుస్తుంది. మాల్‌డ్రువట్‌కి తన సెకండ్ పార్ట్ దక్కడం వల్ల చాలా పవర్‌ఫుల్‌గా మారతాడు. కానీ తన థర్డ్ పార్ట్ తనకి ఇంకా దొరకలేదు. సో, తన ఫుల్ పవర్స్‌ని తను యూజ్ చేయలేడు. తన ఫుల్ పొటెన్షియల్‌ని తను వాడుకోలేడు. సో, తను చేయాల్సిన ఒక పని కోసం తను ఇయోన్‌తో చేతులు కలుపుతాడు. అవు అలాగే టైం వార్ ప్రారంభించక ముందే ముగిసిపోతుంది. టువర్డ్ ఒక క్లాక్ వర్క్ ఏలియన్. టైమ్ ఉన్న ప్లేస్‌లో మాత్రమే తన పవర్స్ వర్క్ అవుతాయి. తన ప్లాన్ ప్రకారం తను బిగ్ బ్యాంగ్ కన్నా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. బిగ్ బ్యాంగ్ జరగకముందు టైం అనేది లేదు. సో, తను టైమ్ ట్రావెల్ ఆ టైంకి చెయ్యలేడు. ఆ టైంలో తన పవర్స్‌ని కూడా యూజ్ చేయలేడు. కానీ మాల్‌డ్రువట్ తన ప్లాన్ ప్రకారం బిగ్ బ్యాంగ్ కన్నా ముందుకు తను టైమ్ ట్రావెల్ చేయాలి. అలా మాల్‌డ్రువట్ చేయలేడు కానీ టైమ్ బీస్టు చేయగలవు. సో, ఈ టైమ్ బీస్ట్‌ల హెల్ప్ తోటి మాల్‌డ్రువట్ బిగ్ బ్యాంగ్ కన్నా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. అలా వెళ్ళాలి అంటే తనకి టైమ్ బీస్ట్ ఎగ్స్ కావాలి. అవి తేవడం అంత ఈజీ కాదు. టైమ్ బీస్ట్‌లతో ఎవ్వరం అంటే మామూలు విషయం కాదు. వాటితో కొంచెం తేడా చేసినా నెక్స్ట్ బర్త్‌డే ఉండదు. సో, ఇంత రిస్క్ మనమెందుకు తీసుకోవడం అని చెప్పి ఇయాన్‌ని పంపిద్దామని అనుకుంటాడు. ఆ టైమ్ బీస్ట్ ఎగ్స్ అండర్ టౌన్‌లో ఉన్నాయి అని, ఏ ప్రాబ్లమ్ లేకుండా అవి తెస్తే నీ టైమ్‌లైన్‌లోకి నిన్ను పంపిస్తా అని చెప్పి ఇయాన్‌తో డీల్ చేసుకుంటాడు. ఇయాన్ ఎక్సోస్కల్ సడ్డోరా తోటి అండర్ టౌన్‌లో ఆ ఎగ్స్ ఎక్కడున్నాయో కనిపెడతారు. ఎగ్స్ ఒక గోడ అవతల ఉన్నాయని చెప్పి ఆ గోడని బదలగొట్టడానికి ఎక్సోస్కల్ వెళ్తుంటే ఆ టైంలోనే అనుకోకుండా అదుపు తప్పిన రూప్ బండి ఎక్సోస్కల్‌కి అడ్డంగా వచ్చి 2 ముక్కలైపోతుంది. అయ్యో! నా బండి అనుకునే లోపే ఎక్సోస్కల్ సడ్డోరా బెన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తుంటే బెన్ ఫీడ్‌బ్యాక్‌గా మారి వాళ్ళతోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు ఇయాన్ గుడ్లని కనిపెట్టి తన టైమ్ పవర్ తోటి ఒక గుడ్డుని పొదికి టైమ్ బీస్ట్‌గా మార్చి బెన్ వాళ్ళని డిఫీట్ చేయడం కోసం బెన్ వాళ్ళ పైకి వదిలేస్తాడు. టైమ్ బీస్ట్‌కి బాడీ నిండా కూడా టైమ్ పవరే ఉంటుంది. కొంచెం టచ్ అయినా కూడా వాళ్ళ ఏజ్ అయిపోయి బూడిదైపోతారు. సో, టైమ్ బీస్ట్ అలా పరిగెత్తుతూ డైరెక్ట్‌గా బెల్‌వుడ్ సిటీలోకి వెళ్ళిపోయి అంతా నాశనం చేస్తూ ఉంటుంది. ఫీడ్‌బ్యాక్‌గా ఉన్న బెన్ ఎలక్ట్రిసిటీని అబ్జర్వ్ చేసుకొని దాని పైకి అటాక్ చేయబోతే ఆ టైమ్ బీస్ట్ కూడా ఒక బ్లాస్ట్‌ని వదులుతుంది. ఈ 2 కూడా కలిసి ఒక బ్లాక్ హోల్ క్రియేట్ అయ్యి ఎర్త్ మొత్తం కూడా నాశనమైపోతూ ఉంటుంది. ఆ టైంలో ఇది గమనించిన ప్రొఫెసర్ పారాడాక్స్ దీన్ని ఆపాలి అంటే ఈ ప్రాబ్లమ్‌ని ఆల్రెడీ ఫేస్ చేసిన పెన్ 10,000 కావాలి అని చెప్పి ఫ్యూచర్ నుంచి పెన్ 10,000ని తీసుకొస్తాడు. ఇక్కడ ఇంకేం చేయలేమని చెప్పి ఇది జరిగిన కొంచెం ముందు సమయానికి వెళ్తారు. సో, మళ్ళీ జరిగిందే జరుగుతుంది. ఇయాన్ రావడం, ఎక్స్ కోసం గోడ బద్దలగొడుతుంటే బెన్ వాళ్ళు అడ్డంగా రావడం, ఇద్దరు ఫైట్ చేసుకోవడం, ఇయాన్ సైలెంట్‌గా టైమ్ బీస్ట్‌ని క్రియేట్ చేసి బెన్ వాళ్ళని ఓడించడం కోసం బెన్ వాళ్ళ పైకి డైరెక్ట్‌గా వదిలేయబోతే ఈసారి ఫ్యూచర్ నుంచి టైమ్ ట్రావెల్ చేసుకొచ్చిన బెన్ 10,000 కాపాడతాడు.
ఈ సడ్డోరా ఎక్సోస్కల్ని మేము చూసుకుంటాం, వెళ్ళి ఆ టైం బీస్ట్ని ఆపండి అని చెప్పి బెన్ 10,000 ప్రెజెంట్ బెన్కి చెప్తాడు. ఆ టైం బీస్ట్ ఇది వరకులాగే మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోతుంటే బెన్ గ్రావాటెక్గా మారి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా బెన్ 10,000 తన దగ్గర ఉండే 2 ఆంబ్లెట్రిక్సెస్ తోటి ఒక ఫ్యూజన్ ఏలియన్గా మారి ఎక్సోస్కల్ తోటి ఫైట్ చేస్తుంటే ప్రొఫెసర్ పారాడాక్స్ సడ్డోరాని ఇయాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళందరినీ ఫినిష్ చేసి ఈ టైం బీస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి అంటే టైం సైకిల్స్ కావాలి అని బెన్ 10,000 అప్గ్రేడ్ జ్యూరీగా మారి నాశనమైపోయిన రూక్ ట్రక్ తోటి ప్రొఫెసర్ పారాడాక్స్ ఇచ్చిన టైం క్రిస్టల్ తోటి టైం సైకిల్స్ని క్రియేట్ చేస్తాడు. టైం బీస్ట్ని ఫాలో చేస్తున్న రోక్ వాళ్ళు గ్రావాటెక్ గ్రావిటీ పవర్స్ తోటి టైం బీస్ట్ని ఆపడానికి ట్రై చేస్తుంటే 2 పవర్స్ కూడా కలిసి మళ్ళీ ఒక బ్లాక్ హోల్ క్రియేట్ అయ్యి ఎర్త్ టైం మొత్తం నాశనం అయిపోతుంటే ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ 10,000 క్రియేట్ చేసిన టైం సైకిల్స్ తోటి వాళ్ళిద్దరిని కాపాడి మళ్ళీ పాస్ట్లోకి వెళ్తారు. సో మళ్ళీ జరిగిందే జరుగుతూ ఉంటుంది. ఇయాన్ వాళ్ళు ఎక్స్ కోసం రావడం, వాళ్ళకి అడ్డంగా బెన్ వాళ్ళు రావడం, ఇద్దరికి ఫైట్ అవ్వడం, సైలెంట్గా ఇయాన్ టైం బీస్ట్ని క్రియేట్ చేసి బెన్ వాళ్ళపైకి వదిలేస్తుంటే ఈసారి ఫ్యూచర్ నుంచి వచ్చిన బెన్ అండ్ రోక్ వాళ్ళ టైం సైకిల్స్ తోటి టైం బీస్ట్ని ఆపడానికి వెళ్తారు. ప్రెజెంట్ టైంకి సంబంధించిన బెన్ అండ్ రోక్ ఎక్సోస్కల్ని సడ్డోరాని ఆపడానికి ట్రై చేస్తుంటే ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ 10,000 అప్చత్ వేబీ ఫ్యూజన్ ఏలియన్గా మారి టైం బీస్ట్ ఎక్స్ని ఇయాన్ పట్టుకెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటారు. కానీ ఇయాన్ తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఇంకా టైం బీస్ట్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిన రోక్ అండ్ బెన్ ఆ టైం సైకిల్స్ తోటి టైం బీస్ట్ని పట్టుకొని ఆ టైం సైకిల్స్కి ఉన్న టైం పవర్ తోటి టైంని రివర్స్ చేసి టైం బీస్ట్ని మళ్ళీ టైం బీస్ట్ ఎగ్గా మార్చేస్తారు. టైం బీస్ట్ ఎగ్ని ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ 10,000 ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెడతారు. ఈ టైం బీస్ట్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది కాబట్టి ఫ్యూచర్ టైం లైన్ ప్రెజెంట్ టైం లైన్ కలిసిపోయి ఇద్దరు బెన్స్ మళ్ళీ ఒకటైపోయి సిచ్యువేషన్ నార్మల్ అయిపోతుంది. అని ఇయాన్ సక్సెస్ఫుల్గా టైం బీస్ట్ ఎగ్స్ని దొంగతనం చేసి మాల్టువర్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. మాల్టువర్ట్ నేను ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను ఈ ఎగ్స్ని యూజ్ చేయలేను, నువ్వేం చేస్తావంటే ఈ టైం బీస్ట్ని పొదిగి ఈ టైం బీస్ట్ని యూజ్ చేసేలాగా ఒక వెహికల్ని క్రియేట్ చేసి ఆ వెహికల్ ద్వారా నేను చెప్పే టైంకి టైం ట్రావెల్ చేసి ఆ టైంలో నేనుంటాను, అప్పుడు నాకు ఈ టైం ఎగ్స్ని ఇవ్వు అని చెప్తాడు. ఇంకా ఇయాన్ మాల్టువర్ట్ చెప్పిన పనిలో ఉంటాడు. ఇంకొక వైపు రూక్ మాస్టర్ అయిన కొండో తను ఒక సైబోర్గ్గా మారాక టెక్నాలజీ గురించి బాగా తెలుసుకొని ఇలా తను మారడానికి కారణమైన బ్లంబర్స్ని ఎలా అయినా నాశనం చేయడం కోసం మళ్ళీ రూక్ని రూక్షాని రవాణా ప్లానెట్కి తీసుకెళ్ళడం కోసం బ్లంబర్ హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతాడు. అదే టైంలో స్వాక్స్వాచ్ లాంటి ఒక పవర్ఫుల్ క్రిమినల్ పారిపోవడం వల్ల బ్లంబర్స్ అందరూ కూడా ధనం వెంటి పడుతూ ఉంటారు. బెన్ కూడా దాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. ఇంకా అదే టైంలో బ్లంబర్ హెడ్ క్వార్టర్స్లో కేవలం చిట్టిపుట్టి ఏలియన్స్ మాత్రమే ఉంటాయి. అదే టైంలో మాస్టర్ కొండో ఎంట్రీ ఇచ్చి బ్లంబర్ హెడ్ క్వార్టర్స్ మొత్తాన్ని హ్యాక్ చేసి లోపలికి ఎవరు రాకుండా బయటికి ఎవరు పోకుండా చేస్తాడు. అందువల్ల బెన్ కూడా లోపలికి రాలేడు. ఇంకా ఈ విషయం తెలిసిన రూక్ మాస్టర్ కొండని అడ్డుకోవడం కోసం అక్కడున్న చిట్టిపోటి ఏలియన్స్ రోబోట్స్ తోటి ఒక ప్లాన్ వేసి మాస్టర్ కొండో పిలకలు పీకేస్తాడు. అయినా మాస్టర్ కొండో ప్లాన్ వర్కౌట్ అవుతుంది. యాక్చువల్గా ఈ బ్లంబర్ హెడ్ క్వార్టర్స్ ఒక స్పేస్ స్టేషన్, దీన్ని మూవ్ కూడా చేయొచ్చు. ఆల్సో దీనికి సపరేట్గా పవర్ కోర్ ఉంటుంది. యూనివర్స్లో ఉన్న ప్రతి బ్లంబర్ హెడ్ క్వార్టర్స్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మాస్టర్ కొండో ఈ బ్లంబర్ హెడ్ క్వార్టర్స్ని యూజ్ చేసుకుని యూనివర్స్లో ఉన్న ప్రతి బ్లంబర్ హెడ్ క్వార్టర్స్కి ఒక వైరస్ ఎక్కిస్తాడు. ఆ వైరస్ వల్ల బ్లంబర్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన పవర్ కోర్ పేలిపోతుంది. అలా యూనివర్స్లో ఉన్న ప్రతి బ్లంబర్ని కూడా చంపేద్దామని చెప్పి మాస్టర్ కొండో ప్లాన్ వేస్తాడు. ఇంక ఇదంతా విన్న రూక్కి మబ్బులు ఇడిపోతాయి. ఏం చేయాలో బాబు అనుకునే లోపే టాయిలెట్ నుంచి బ్లంబర్ హెడ్ క్వార్టర్స్లోకి బెన్ ఎంట్రీ ఇస్తాడు. వెంటనే అప్గ్రేడ్గా మారి యూనివర్స్లో ఉన్న ప్రతి బ్లంబర్ హెడ్ క్వార్టర్స్కి కూడా వైరస్ ఎక్కకుండా ఆపుతాడు. కానీ వాళ్ళ బ్లంబర్ హెడ్ క్వార్టర్స్కి మాత్రం ముందే ఫుల్గా వైరస్ ఎక్కేస్తుంది. కోర్ పేలిపోవడానికి రెడీగా ఉంటుంది. వాళ్ళు ఉన్నది ఒక స్పేస్ స్టేషన్లోనే కాబట్టి దాన్ని స్పేస్లోకి ఎగిరేలా చేసి ఆ స్పేస్ స్టేషన్కి ఆ కోర్ని లింక్ తీసేద్దాం, అది స్పేస్కి పేలేలా చేద్దాం అనుకుంటారు. కానీ అది అవ్వదు. ఇంకా అందరం కలిసి చచ్చిపోదాం అని చెప్పి బెన్ రూక్ హ్యాపీగా చచ్చిపోదాం అనుకునే టైంలోని రూక్ ట్రైనింగ్ ఇచ్చిన ఒక రోబో వల్ల
స్పేస్ స్టేషన్ మొత్తం కూడా స్పేస్‌లోకి ఎగురుతుంది. ఇంకా కోర్‌ని వేరు చేసి కోర్ స్పేస్‌లోని పేలేలా చేస్తారు. ఇంక సిట్యుయేషన్ నార్మల్ అవుతుంది. మళ్ళీ ఆ స్పేస్ స్టేషన్‌ని భూమి మీద పెట్టాలంటే చాలా ఖర్చవుతుంది. మళ్ళీ మాస్టర్ కొండో లాంటి వాళ్ళు బ్రహ్మ హెడ్ క్వార్టర్స్‌లోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి స్పేస్ స్టేషన్‌ని స్పేస్‌లోనే ఉంచేస్తారు. లూకి, స్టీవా కనిపెట్టిన టెలిపోర్టర్ ద్వారా స్పేస్‌కి వెళ్తూ భూమికొద్దాం అని చెప్పి డిసైడ్ అవుతారు. యూనివర్స్‌కి ఎంతో పెద్ద ప్రమాదం రూక్ వల్లే తప్పింది. చిట్టిపొట్టి ఏలియన్స్ తోటే తన కెప్టెన్సీ తోటి రూక్ యూనివర్స్‌నే కాపాడాడు. అందువల్లే రూక్‌కి మ్యాక్స్ తాత మ్యాజిస్టర్‌గా ప్రమోషన్ ఇస్తాడు. ఇంక బెన్ అంతా ఓకే కదా అని చెప్పి టీవీ ఆన్ చేస్తే ఒక రియాలిటీ షో వస్తుంది. దానికి గెస్ట్‌గా బెన్‌నే తీసుకుంటారు. ఈ షోని హోస్ట్ చేస్తున్న చార్లెస్ బెన్ బ్రెయిన్‌ని రీడ్ చేసి బెన్‌కి తెలిసిన గర్ల్స్ అందరిని రప్పించి కొన్ని గేమ్స్ ఆడిస్తూ ఉంటాడు. ఈ గేమ్స్‌లో గెలిచిన వాళ్ళే బెన్‌కి వైఫ్‌గా ఉంటారు. యూనివర్స్ మొత్తం కూడా తను మిస్ టెన్నిసన్‌గా ప్రకటించబడుతుంది అని చెప్తాడు. ఈ గేమ్స్ ఆడడం చాలామందికి ఇష్టం లేకపోయినా కూడా చాలామందితో బలవంతంగా ఆడిస్తూ ఉంటాడు. ఓడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి నల్ వాయిడ్‌లో పడేస్తూ ఉంటాడు. ఇంకా గేమ్ లాస్ట్‌కొచ్చేసరికి కాయ్, ఎస్తర్, లూమా, ఎటాయా మాత్రమే మిగులుతారు. ఈ మిగిలిన నలుగురికి రేస్ పెట్టాలనుకుంటాడు. అందరికీ వెహికల్ ఉంటుంది కానీ కాయ్‌కుండదు. సో బెన్ తన టైం సేకరిస్తాడు. ఇంకా రేస్ స్టార్ట్ అవుతుంది. ఆ రేస్‌లోని కాయ్ విన్ అవుతుంది. యూనివర్స్ అంతా కూడా కాయ్‌ని మిస్ టెన్నిసన్‌గా అనౌన్స్ చేస్తారు. కానీ బెన్‌కి తేడా కొడుతుంది. ఇక్కడ ఆడే వాళ్ళందరినీ కూడా నల్ వైడ్‌లో పడేస్తున్నాడని చెప్పి వాళ్ళందరినీ కాపాడడం కోసం కాయ్‌తో కలిసి నల్ వైడ్‌లోకి వెళ్తాడు. నల్ వైడ్‌లో ఉన్న టోకోస్టర్స్ వాళ్ళ పైకి అటాక్ చేస్తుంటే లేడీస్ రెచ్చిపోతారు. ఇంకా వాళ్ళంతా కూడా బయటపడి హోస్ట్ గాడిని జైల్లోకి తోస్తారు. ఇంకా గేమ్ ఆడిన పాపలందరూ కూడా పక్కకెళ్ళిపోతుంటే కాయ్ మాత్రం బెన్ గారికి ఇచ్చేస్తుంది. ఇంకేముంది మన హీరో గారు డీప్‌గా పడిపోతారు. ఆ నవ్వు చూడు వదిలేస్తే ఏం చేస్తాడు. ఇంకా కాయ్ పాపకి కూడా బెన్ పైన కొద్ది కొద్దిగా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. దీని తర్వాత బెన్ దగ్గరికి ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి ఈ టైం కన్నా కొంచెం ముందుకి టైం ట్రావెల్ చేసి కాయ్ దగ్గరికి వెళ్ళండి. కాయ్‌కి మీ హెల్ప్ కావాలి అని చెప్తాడు. సో బెన్ వాళ్ళు తన దగ్గర ఉన్న టైం సైకిల్స్‌ని యూజ్ చేసుకొని కొంచెం ముందుకి టైం ట్రావెల్ చేసి కాయ్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కాయ్ మాల్ట్‌రోడ్ థర్డ్ పార్ట్‌ని కనిపెట్టాలనుకుంటుంది. కానీ అది మాల్ట్‌రోడ్ థర్డ్ పార్ట్ అని చెప్పి తనకి తెలియదు. కాయ్ ఏదో ఓల్డ్ ఆర్టిఫాక్ట్ కనిపెట్టాలి అని చెప్పి దీనికి హెల్ప్‌గా బెన్ కావాలి అని బెన్‌కి కాల్ చేయకపోతే ఫ్యూచర్ నుంచి బెన్ వాళ్ళొస్తారు. కాయ్ బెన్ వాళ్ళ హెల్ప్ తోటి ఆర్టిఫాక్ట్‌ని కనిపెట్టడానికి వెళ్తుంది. ఈ జర్నీలోని బెన్ కాయ్‌ని ఇంప్రెస్ చేయడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. సమ్‌టైమ్స్ ఇంప్రెస్ అవుతుంది కానీ సమ్‌టైమ్స్ తన చేతిలో జోకర్ అయిపోతాడు. అలా ఎలాగో ఒకలాగా బెన్ కాయ్‌ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ దగ్గరవుతూ ఆ థర్డ్ పార్ట్‌ని కనిపెడతారు. ఆ థర్డ్ పార్ట్‌కి కాపలాగా ప్రొఫెసర్ పారాడాక్స్ ఒక గాల్వెన్ ఏలియన్‌ని పెట్టుంటాడు. అది వీళ్ళపైకి అటాక్ చేస్తుంటే బెన్ వాళ్ళు దాన్ని ఓడిస్తారు. అది ఓడిపోవడం వల్ల అక్కడికి ప్రొఫెసర్ పారాడాక్స్ వస్తాడు. బెన్‌కి జరిగిందేంటో తెలియాలి అని చెప్పి మాల్ట్‌రోడ్‌ని ఫస్ట్ టైం ఓడించినప్పుడు తన పార్ట్స్‌ని 3గా డివైడ్ చేశామని, అవి యూనివర్స్‌లో నేను దాచిపెట్టానని చెప్పి ఆ స్టోరీ అంతా కూడా చెప్తాడు. అప్పుడే థర్డ్ పార్ట్ కోసం వీళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిన ఎక్సోస్కల్ బెన్ వాళ్ళపైకి అటాక్ చేస్తే బెన్ ర్యాత్‌గా మారి వాడిని ఓడిస్తాడు. కానీ మాల్ట్‌రోడ్ తన టైం పవర్స్‌ని యూజ్ చేసుకొని ఎక్సోస్కల్‌ని థర్డ్ పార్ట్‌ని పట్టుకెళ్ళిపోతాడు. దీనివల్ల బెన్ పడిపోతుంటే కాయ్ పట్టుకుంటది. కాదు కాదు వదిలేసింది లవ్‌లోకి. ఇంక మనోడు డీప్‌గా పడిపోతాడు. కాయ్ పాప కూడా కొంచెం కొంచెం పడిపోతుంది. ఇంకా కథ గ్వెన్ దగ్గరికే వస్తుంది. జాన్ క్యాస్టర్ హెక్స్‌ని పట్టుకెళ్ళిపోవడం వల్ల హెక్స్ లైబ్రరీకి తనే కాపలా కాస్తూ ఉంటుంది. కెవిన్ ఏమో నేను ఎంతో కష్టపడి బిల్డ్ చేసిన కారు పోయింది అని చాలా రోజులుగా ఆ లైబ్రరీలోనే ఉండిపోతాడు. ఇక వీడి బాధ భరాయించలేక గ్వెన్ మరోసారి యూనివర్స్ అంతా కూడా కెవిన్ కారు గురించి వెతికితే కెవిన్ కార్ ఒక ప్లేస్‌లో దొరుకుతుంది. ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే జాన్ క్యాస్టర్ ఉంటుంది. ఇదంతా జాన్ క్యాస్టర్ ప్లాన్. జాన్ పాప్ ఇప్పుడు అందరికన్నా పవర్‌ఫుల్‌గా మారడం కోసం మ్యాజిక్‌లో అందరికన్నా పవర్‌ఫుల్ అయిన బ్రెజిల్‌ని సమాన్ చేసి తన్ని కూడా రాక్‌గా మార్చి తన పవర్స్‌ని సంపాదించి తను చాలా పవర్‌ఫుల్‌గా మారాలనుకుంటుంది. అలా బ్రెజిల్‌ని సమాన్ చేయాలి అంటే తనకి మ్యాజిక్ తెలిసిన 4 పర్సన్స్ కావాలి. ఆల్రెడీ తన దగ్గర హెక్స్, అద్వైత, మైకెల్ ఉన్నారు కాబట్టి గ్వెన్ కోసం ఇలా ట్రాప్ చేసుంటుంది. గ్వెన్ దొరికిన తర్వాత గ్వెన్‌ని కూడా రాక్‌లా మార్చేసి
కెవిన్‌ని మళ్ళీ ఎర్త్‌కి పంపించేస్తుంది. ఇంకా కెవిన్ గన్ కనిపించట్లేదని చెప్పి బెన్ అండ్ రూక్‌ని పిలుస్తాడు. బెన్ లైబ్రరీలో ఏదైనా క్లూ దొరకచ్చు అని చెప్పి వెతుకుతుంటే అక్కడ పనిచేసే ఒక క్లీనర్ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్‌గా తని బ్రెజిల్. వాడికి వాడి పవర్స్ వాడి విసుగొచ్చేస్తుంది. ఒక నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అని చెప్పి ఇక్కడ క్లీనర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాంపాప వాడిని సమన్ చేయడం కోసం గ్వెన్ లైబ్రరీకొచ్చి ఆ లైబ్రరీలో ఉన్న బెన్ వాళ్ళని బయటికి తోసేస్తుంది. ఇంకా నేనే బ్రెజిల్ అని చెప్పి చామ్ క్యాస్టర్‌తో ఫైట్ చేయడం కోసం వాళ్ళని పట్టుకెళ్తుంటే చాంపాప 4 మెంబర్స్ తోటి బెజిల్‌ని సమన్ చేసి తన్ని కూడా రాక్‌గా చేంజ్ చేసి తన పవర్స్ సంపాదించి పెద్ద డ్రాగన్‌గా మారిపోతుంది. ఇంకా హీరో గారి హెల్ప్ తోటి గ్వెన్ ఒక ట్రాప్ పెట్టి చామ్ క్యాస్టర్‌ని కూడా రాక్‌గా చేంజ్ చేస్తుంది. చామ్ పాప దగ్గర రాక్‌గా ఉన్న 4 మెంబర్స్‌ని రిలీజ్ చేసి కాపాడుతుంది. చామ్ పాపని మాత్రం రాక్ లాగే వదిలేస్తుంది. తను రిలీజ్ అయితే మనకెప్పుడైనా ప్రాబ్లమే అని చెప్పి తన్ని రాక్‌లానే ఉంచుతూ తన దగ్గరే పెట్టుకుంటుంది. బెన్‌కి ఎప్పటినుంచో తనలాగే మ్యాజిక్ గురించి తెలిసిన చామ్ క్యాస్టర్ లాంటి ఫ్రెండ్ ఒకటుంటే బావుండు అని ఎప్పటినుంచో ఉంటుంది. ఇప్పుడు ఎలాగో చామ్ క్యాస్టర్ దొరికింది కాబట్టి తన్నే ఫ్రెండ్‌గా చేసుకొని తను మ్యాజిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో గారి వాచ్ పైన బతుకుతున్న స్కర్డ్ నోటిదూల వల్ల బెన్ దాంతో వేగలేకపోతాడు. దాన్నెలా అయినా తీసేద్దామని చెప్పి లూకిష్ టీవా తోటి ఎంతో పిచ్చిగా ట్రై చేస్తాడు. కానీ స్కర్డ్ మాత్రం వాచ్‌లో ఉన్న డీఎన్ఏస్‌ని యూజ్ చేసుకొని వాటి పవర్స్ ద్వారా తప్పించుకుంటూ ఉంటుంది. బెన్ వాడిని బరాయించలేక ఎలా అయినా తీసేయాలి అని యాస్మత్‌ని హెల్ప్ అడుగుదామని గ్యాల్వెన్‌కి వెళ్తాడు. బెన్‌తో పాటు మ్యాక్స్ తాత, బ్లూకిష్ ట్రీబా కూడా గ్యాల్వెన్‌కొస్తారు. ఇంకా యాస్మత్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేయమంటే యాస్మత్ దాన్ని చూసి షాక్ అయ్యి దానికొక షాక్ ఇచ్చి దాన్ని ఆమ్లెట్రిక్స్ నుంచి తీసేసి దానిపైన రీసెర్చ్ చేద్దామని అనుకుంటాడు. యాస్మత్‌కి ఆల్రెడీ బెన్ ఫ్యూచర్ గురించి తెలుసు కాబట్టి వాడిని కొంచెం విసుగు పుట్టించినా వాడి వల్ల నీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్యూచర్‌లో రాబోయే చాలా ప్రాబ్లమ్స్‌కి వాడు నీకు హెల్ప్ చేస్తాడు. ఆమ్లెట్రిక్స్ పైన ఉంచుకోవచ్చు కదా అంటే బెన్ మాత్రం వాడి మాటలు నేను బరాయించలేకపోతున్నాను వద్దు అని చెప్తాడు. ఇదిలా జరుగుతుంటే విల్గాక్స్, ఆల్బిడో కలిసి గాల్వెన్ మ్యూజియంలో ఉన్న మాల్వేర్‌ని లేపేస్తారు. ఆల్బిడో మాల్వేర్‌ని ఒక అప్‌గ్రేడ్ సూట్‌గా మార్చి ఆ సూట్‌ని విల్గాక్స్‌కి ఇస్తాడు. విల్గాక్స్ తన రోబో ఆర్మీ తోటి గాల్వెన్ పైకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్బిడో, విల్గాక్స్ యాస్మత్‌ని లేపేయడానికి వస్తారు. ఒకేసారి 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి. మ్యాక్స్ తాత, యాస్మత్ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మ్యాక్స్ తాత విల్గాక్స్ షిప్‌లోకెళ్ళి గాల్వెన్ పైన అటాక్ చేస్తున్న విల్గాక్స్ ఆర్మీని నాశనం చేయడానికి ట్రై చేస్తుంటే యాస్మత్ ఆల్బిడోని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో గారు విల్గాక్స్ దుమ్ము దులిపేద్దాం అనుకుంటే విల్గాక్స్ మాల్వేర్ సూట్ వేసుకొని చాలా పవర్ఫుల్‌గా మారి డైమండ్ హెడ్‌గా మారిన బెన్ దుమ్మె దులిపేస్తాడు. ఒక్క దెబ్బ కొడితే అవతల ప్లానెట్‌లోకి వెళ్ళి పడతాడు. బెన్ ఇలా కాదని చెప్పి అటామిక్స్‌గా మారి అటాక్ చేయడానికి ట్రై చేసిన నో యూజ్. విల్గాక్స్ ఇంకొక దెబ్బ కొడితే విల్గాక్స్ షిప్‌లోకి వెళ్ళి పడతాడు. బెన్ ఇంకా వ్యాంపైర్‌గా డిఫరెంట్ ఏలియన్స్‌గా మారిన విల్గాక్స్‌ని ఎదిరించలేకపోతాడు. ఇంకొక వైపు ఆల్బిడో ఆటోమేటిక్ ర్యాట్‌గా మారి యాస్మత్ పైన అటాక్ చేస్తూ యాస్మత్‌ని ఒక బ్లాస్ట్ ద్వారా చంపేస్తాడు. కానీ బ్లూకిష్ ట్రీవా ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చి యాస్మత్ క్రియేట్ చేసిన ఒక డివైస్ ద్వారా ఆల్బిడో వాచ్‌ని పని చేయనీయకుండా చేస్తాడు. ఇంకా బెన్ వ్యాంపైర్‌గా మారి ఫైట్ చేస్తున్నా కూడా విల్గాక్స్‌ని ఓడించడానికి తన పవర్ సరిపోదు. తనకి ఇంకా పవర్ కావాలి. ఆ పవర్‌ని స్కర్డ్ ఇవ్వగలడు అని చెప్పి స్కర్డ్‌ని మళ్ళీ తన దగ్గరికి తిరిగి రమ్మని అడుగుతాడు. స్కర్డ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇంకొక వైపు మ్యాక్స్ తాత విల్గాక్స్ రోబోస్‌ని నాశనం చేసి విల్గాక్స్‌తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే స్కర్డ్, బెన్ ఒకటవుతారు. ఇంకా రచ్చ మొదలవుతుంది. బెన్ ఆట మొదలెడతాడు. మళ్ళీ బెన్ విల్గాక్స్‌తో ఫైట్‌కెళ్తాడు. ఈసారి యూనివర్స్ అవతలకెళ్ళేలా కొడతానని చెప్పి విల్గాక్స్ అటాక్ చేయబోతే సీన్ మారిపోద్ది. స్కర్డ్ ఇచ్చే పవర్స్ తోటి బెన్ విల్గాక్స్‌ని లేపి కొడతాడు. సెకండ్‌కి ఒక పవర్‌ని మారుస్తూ విల్గాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా బెన్ దెబ్బకి విల్గాక్స్ అబ్బా అంటాడు. విల్గాక్స్ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసినా స్కర్డ్ దాన్ని తిప్పికొట్టే పవర్ ఇచ్చి బెన్ని చాలా పవర్ఫుల్‌గా మార్చేస్తుంది. ఇంకా ఈ విల్గాక్స్‌కి మాల్వేర్ గాడికి ఎలా అయినా ఫుల్ స్టాప్ చెప్పాలి అని విల్గాక్స్ షిప్‌లో ఉన్న కోర్‌లో పడేస్తారు. మాల్వేర్ ఆర్మర్ ఉండడం వల్ల విల్గాక్స్, మాల్వేర్ కలిసి ఒక స్టాచ్యూలో మారిపోతారు. బెన్ గ్రావటెక్‌గా మారి ఆ స్పేస్ షిప్ నుంచి తప్పించుకుంటారు. బెన్‌కి అప్పుడు అర్థమవుతుంది స్కర్డ్ వాల్యూ. ఇంకా స్కర్డ్‌ని ఆమ్లెట్రిక్స్ పైన ఉంచుకుంటాడు.
ఇంత రచ్చ జరగడానికి కారణం యాల్బిడోనే కాబట్టి ఆ రచ్చ మొత్తాన్ని నువ్వే క్లీన్ చేయని యాల్బిడో తోటి ప్లానెట్‌ని క్లీన్ చేయిస్తూ ఉంటారు. యాల్బిడో వాచ్ పనిచేయకపోవడం, తను ఒక హ్యూమన్ ఫామ్‌లో ఉండడం, తన చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉండడం వల్ల యాల్బిడో ఎక్కడికి పారిపోలేకపోతాడు. ఇంకా బెన్ వాళ్ళు ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక్క దెబ్బతోటే మాల్వేర్ పని, విలియక్స్ పని అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ విలియక్స్ ఇంకా బతికే ఉన్నాడు. మాల్వేర్ కూడా ఆ కోర్‌లో పడడం వల్ల ఇంకా పవర్‌ఫుల్‌గా మారాడు. బెన్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి రాబోతున్నాడు. ఇంకా కథ మాల్డ్రోవర్డ్ దగ్గరికి వచ్చింది. మాల్డ్రోవర్డ్‌కి తన థర్డ్ పార్ట్ కూడా వచ్చింది. తను ఎంతో పవర్‌ఫుల్‌గా మారాడు. ఇంకా టైమ్ వార్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. టైమ్ వార్‌ని ముగించాల్సిన సమయం కూడా వచ్చింది. బెంటన్ కథకి ముగింపు చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు బెంటన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ వచ్చే సమయం వచ్చింది. ఇంకా టైమ్ వార్ మొదలైంది. ఇంకా చెప్పక్కర్లేదనుకుంటా, ఆ సమయం వచ్చింది. బెంటన్ కథకి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చింది. బెంటన్ కథకి క్లైమాక్స్‌ని రాస్తున్నాను. రాస్తున్న నాకే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా చూస్తున్న మీకు ఎలా ఉంటుందో చెప్పను, చూపిస్తాను బెంటన్ కథకి ముగింపుని. మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యేలాగే వీడియో ఉంటుంది. ఇది నా ప్రామిస్. సో, ఆ వీడియో కనుక ఫాస్ట్‌గా రావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.